రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా వేములవాడ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి తిప్పాపూర్ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పలువురు నాయకులు ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ కార్యక్రమానికి హాజరైన వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి ప్రజలకు హక్కులు కల్పించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు। కుల నిర్మూలన కోసం అంబేద్కర్ ఎంతగానో కృషి చేశారని, సామాజిక అసమానతలపై సామాజిక రాజకీయ హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని, రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారానే మనమందరం స్వేచ్ఛగా జీవిస్తున్నామని అన్నారు। అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు। ఈ కార్యక్రమాలలో జెడ్పీ చైర్పర్సన్ అరుణ, బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల మనోహర్ రెడ్డి, కౌన్సిలర్లు సిరిగిరి చందు, జోగిని శంకర్, కుమ్మరి శిరీష శ్రీనివాస్, గోలి మహేష్, కొండ పావని నర్సయ్య, మారం కుమార్, అంబేద్కర్ సంఘం నాయకులు, వివిధ సంఘాల నాయకులు, యూత్ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు। అంబేద్కర్ ఆలోచన విధానాలు జై అంబేద్కర్, జై అంబేద్కర్, అంబేద్కర్ ఆలోచన విధానాలు జై భీమ్। ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతిని పురస్కరించుకొని మరి వేములవాడ పట్టణ పరిధిలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహాల వద్ద మన మున్సిపల్ నుంచి ఘనంగా ఏర్పాట్లు చేసుకొని 133వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భూమి మీద ఉన్నటువంటి అంటే 1950కి ముందే మనకు ఎటువంటి హక్కులు లేవు, ఎటువంటి చట్టాలు లేవు। తద్వారా మనకు భూమి మీద ఉన్నటువంటి జీవకోటికి హక్కులు, రిజర్వేషన్లు, చట్టాలు తీసుకొచ్చి ఈరోజు మనందరూ కూడా ఒక స్థానంలో నిలబడినామంటే ఈరోజు మీ ముందు నేను మాట్లాడగలుగుతున్నానంటే వారు తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ చట్టాల వల్లే। మరి సందర్భంగా మా మహిళా లోకమంతా కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము। మరి వారి యొక్క ఆశయాలు, వారి యొక్క సిద్ధాంతాలు, మరి వారి యొక్క సిద్ధాంతాలను మనం వంట పట్టించుకొని వారి ఆశయ సాధనగా ప్రతి ఒక్క వర్గం, ప్రతి ఒక్క యువత కూడా ముందు వరుసలు ఇవ్వాలి। మరి ఆశయ సాధన దిశగా మనందరూ కృషి చేయాలి। మరి ఖచ్చితంగా మరి వారి అడుగుజాడలో మేమందరూ నడుస్తున్న సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంత గొప్ప రాజ్యాంగం రచించినటువంటి వారికి మరి సందర్భంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తాను। ప్రపంచ దేశంలోనే భారతదేశం చాలా ప్రజాస్వామ్య పెద్ద దేశము। దీనికి ఏ రకమైన రాజ్యాంగం రావడానికి కొరకు ఎలా రాజ్యాంగం రాస్తే నా ప్రపంచ దేశంలో నా భారతదేశం అన్ని వర్గాలు ఇలా సమానత ఉంటుందని ఒక సుదీర్ఘంగా చర్చించి మహోన్నతమైన వ్యక్తి, కేంద్ర మంత్రి, న్యాయ శాఖ మంత్రులు, సామాజిక అంటరానితనాన్ని చిన్నతనంలోనే ఆయన ప్రాక్టికల్గా బాధపడిన వ్యక్తి కాబట్టి ఈ దేశం కొరకు ఒక సుదీర్ఘంగా ఆలోచించి ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా వారు ఆనాడు రచించిన రాజ్యాంగంలో అదొక భాగమని సందర్భంగా చెప్పాలి। సంవత్సరానికి ఒకసారి స్మరించుకుంటడం కాదు, వారు ఆశయాలను కొనసాగిస్తాం। ఎక్కడన్నా రాజకీయ విధానంలో ఆ చట్టాలను, రిజర్వేషన్ను పూర్తి స్థాయిలో దేశంలో ఇంప్లిమెంట్ చేసినాడే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతున్నాడే, ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నట్టే, ఆయన ఆత్మశాంతికి ఇలా మనసుకు కోరుకుంటున్న తప్ప ఇలా మన రాజకీయ వేదికల కోసం కాదు, ఇలా అన్ని వర్గాలు ముందుకు పోయినాడే ఇలా భారతదేశ రాజ్యాంగంలో ఇంప్లిమెంట్ చేసిన సందర్భంగా తెలియజేసుకో। ఇంకా చాలా గొప్పగా ఎంత చెప్పినా వారి గురించి చాలా తక్కువ। ఈ కార్యక్రమంలో భాగస్వామైన ప్రతి ఒక్కరికి జయంతి సందర్భంగా పేరు పేరున వారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం। ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రవేశపెట్టినటువంటి అతిపెద్ద హక్కు ఏదైతుందో భారతదేశంలో 50% ఉన్నటువంటి మహిళలకు తన న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ బిల్లు
ఆమోదించకుండా కొన్ని అగ్రవర్ణ కులాలు మహిళలకు రిజర్వేషన్ ఎందుకు అని తిరస్కరించినప్పుడు ఆయనకి ఇచ్చినటువంటి న్యాయశాఖ మంత్రి పదవిని కూడా క్షుణప్రాయంగా విసిరేసి ఆ మహిళల హక్కుల కోసం, ఆ రిజర్వేషన్ కోసం మరి ఆనాడు పాటుపడినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి గౌరవనీయులైనటువంటి శ్రీమూర్తులందరూ మరి ఎంతో అతన్ని గౌరవించవలసిన అవసరం ఉంది. అలాగే రిజర్వేషన్ ద్వారా లబ్ధి పొందినటువంటి ఉద్యోగులందరికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల వారందరూ ఎక్కడైతే రిజర్వేషను ఫలాలు పొందిన వారైతున్నారో మరి దయచేసి మీరందరూ గ్రహించండి. మీ పిల్లలకు మీరు ఏ రిజర్వేషన్ ద్వారా అయితే ఉపాధి పొందిర్రో ఆ రిజర్వేషన్ ద్వారా మీ కుటుంబాలలో మరి వెలుగునైతే నింపుకున్నారు. మరి ఆ మహానీయుని జయంతి రోజు మీ పిల్లలకు, మీకు తెలిసిన వారికి మీరు వచ్చి ఘనమైన నివాళులు, జయంతులు జరుపుకునే విధంగా మోటివేషన్ చేయాలని కోరుకుంటున్నాం. పండితులారా, ఉపాధ్యాయులారా, దయచేసి అంబేద్కర్ జీవిత చరిత్రను ఒక పాఠ్యాంశంగా ఒక టైం పద్ధతి ప్రకారం అన్ని వర్గాల కులాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు విద్యాబోధన ద్వారా వాళ్ళకు మీరు అవగాహన కల్పించవలసినటువంటి అవసరం ఉంది. దయచేసి నేను ఒకటే కోరుతున్నాను, మరి దళితులారా, ఇది భారతదేశంలో మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి యొక్క పుట్టినరోజు కాదు, మన కోసమే కాదు, అందరివాడు అంబేద్కర్, అందరూ ఆదరించాలి. అందరినీ కలుపుకొని మనం ముందుకు వెళ్ళి కలిసికట్టుగా మన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చిరస్మరణ చరిత్రను గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాను. జై భీమ్.